హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఇక్కడ వాయిస్ గ్రూప్ ఎడిటర్ అని చూడండి, వీటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవైతే కొత్త ఆప్షన్స్ అండి. ఇక్కడ ఈ వాయిస్లో ఏంటి అని అంటే మనం డైరెక్ట్గా టైప్ చేయకుండా మన దగ్గర మైక్ ఉన్నట్టయితే మనం వాయిస్ ద్వారానే ఇక్కడ డాక్యుమెంట్లో టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ డిక్టేట్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సపరేట్గా మనకి ఇలాగ మైక్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు నేను చూడండి మాట్లాడుతున్నా. హాయ్, స్టార్ట్ డిక్టేషన్ అని కొట్టేసిన. హాయ్, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ ప్రాక్టీస్ వెల్. ఎవ్రీవన్, ఆర్ యూ లిసనింగ్ ద క్లాస్ పర్ఫెక్ట్లీ? ఇప్పుడు స్టాప్ చేస్తున్నాం. ఓకే, చూసారా? ఇట్లా మీరు మైక్ ఉంటే టైప్ చేయకుండా మీరు ఏదైతే మాట్లాడతారో అదంతా కూడా ఇక్కడ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ యారో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అని ఉంది. ఇదేంటంటే మీరు ఏదైతే మాట్లాడతారో అది డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గూగుల్ డ్రైవ్లో కూడా స్టోర్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది ఒకవేళ మీరు యూజ్ చేసుకోవచ్చు, అవసరం లేదు, బట్ నేను మీకైతే చెప్తున్నాను అంతే. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎడిటర్లో ఎడిటర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. షార్ట్కట్కి F7 ఏంటంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే CRA గుడ్ గర్ల్ అని టైప్ చేసిన, ఎడ్యుకేషన్ అని టైప్ చేసిన. ఓకే, తర్వాత వచ్చేసి సోము ఆర్ ఏ బ్యాడ్ బాయ్, హీ ఈజ్ ఇన్నోసెంట్ అనేదో సంథింగ్ టైప్ చేస్తున్నా. ఇట్లా టైప్ చేసిన, చూసారా? ఇట్లా రెడ్ కలర్లో ఉన్నదేమో స్పెల్లింగ్ మిస్టేక్ అని అర్థము. మరి ఇట్లా డాక్యుమెంట్లో మనం ఏదైతే టెక్స్ట్ని టైప్ చేసినామో వాటికి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిటర్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక టాస్క్ ప్యాన్ అయితే రావడం జరుగుతుంది మీకు. ఇక్కడ చూడండి, క్యాల్కులేటెడ్ 100 వర్డ్స్ అని ఉంది. ఫార్మాట్ రైటింగ్ వచ్చేసి ఫార్మల్ రైటింగ్ అని ఉంది. ఇక్కడ స్పెల్లింగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కనపడుతున్నాయి. గ్రామర్స్ 2 కనపడుతున్నాయి. అవేంటనేది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూపించింది చూడండి. ఎడ్యుకేషన్కి ఇది అవునా? నాట్ ఇన్ డిక్షనరీలోనేమో ఇది ఉంది. తర్వాత వచ్చేసి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని మీద క్లిక్ చేసినాం అనుకో, చూడు చేంజ్ అయిపోయిందా? మరి ఇంకోటి ఇన్నోసెంట్ అనేది తప్పు ఉంది, ఇక్కడ కన్సిడర్ చేస్తూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినాం అనుకో వచ్చేసిందా? స్పెల్లింగ్ అంతా కంప్లీట్. మరి గ్రామర్ ఏముంది అని అంటే సోము ఆర్ ఏ బ్యాడ్ బాయ్, హీఈస్ ఇన్నోసెంట్ అని ఉంది. ఇన్నోసెంట్ ఏముంది ఇక్కడ చూపిస్తుంది చూడండి. క్లిక్ చేస్తే ఫుల్ స్టాప్ ఉండాలని. మరి ఇక్కడ CRA గుడ్ గర్ల్ అని ఉంది కదా, కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఏం కన్సిడర్ చేసింది? ఈజ్. క్లిక్ చేస్తే చూడండి చూపించింది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ కూడా ఈజే. తర్వాత గర్ల్కి ఏముండాలా? కరెక్ట్గా ఫుల్ స్టాప్ ఉండాలా అంటుంది. బాయ్కి కామా ఉండాలా అంటుంది. చూడండి అయిపోయా. యూ హ్యావ్ ఫినిష్డ్ రివ్యూ ఎడిటర్ సజెషన్స్ అని వచ్చేసింది. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం చూడండి, నిపుణ ఆర్ ఏ టాల్ గర్ల్ ఏదో సంథింగ్ ఇట్ రాసాం. మీరు ఇక్కడే రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసైనా మీరు చెక్ చేసుకోవచ్చు, అవునా? ఆ వర్డ్ మీద అనమాట. ఇలా ఎడిటర్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్-ఇన్స్ అనేది ఏంటంటే మనం ఇంటర్నెట్ ద్వారా మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్లు ఏదైనా యాడ్-ఇన్స్ని తెచ్చుకోవచ్చు అనమాట. అదేం అక్కర్లేదు. ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి చూడండి, మెండే సైట్ అని, తర్వాత ఫర్ వరల్డ్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇదేం మీకు అవసరం లేదు. ఇక స్టైల్స్ గ్రూప్ విషయానికి వస్తే మాత్రం మీరు ఏదైనా టెక్స్ట్ని టైప్ చేశారు అనుకోండి, అవునా? నిపుణ టెక్నాలజీస్ అనేది టైప్ చేసాం మనం ఇక్కడ. దీనికి ఇక్కడ స్టైల్స్ పెట్టుకోవచ్చు అనమాట. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, మీకు నచ్చిన స్టైల్స్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఒక స్టైల్స్ అనేది దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేవాళ్ళు, PhD తయారు చేసేవాళ్ళు, థీసిస్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళకైతే రూల్స్ ఉంటాయన్నమాట. టైటిల్ ఖచ్చితంగా హెడ్డింగ్ 1లోనే ఉండాలి, లేదంటే పర్టికులర్ ఫాంట్లోనే ఉండాలి, పర్టికులర్ ఫాంట్ స్టైల్లోనే ఉండాలి.
ఈ ఫార్మాట్లోనే ఉండాలన్నప్పుడు సో అప్పుడు వాళ్ళకి ఇవి ఉపయోగిస్తారనమాట. కాబట్టి జస్ట్ అది అవసరం వచ్చినప్పుడు మాత్రమే హెడ్డింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా అయితే మనం హోమ్ ట్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే ప్రాక్టీస్ చేసినాం. ఇక నెక్స్ట్ క్లాస్లో దీనికి రిలేటెడ్గా షార్ట్కట్ కీస్ అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో హోమ్ ట్యాబ్ అనేది సో పార్ట్ 1 నుంచి అప్ టు పార్ట్ 11 వరకు మీరైతే ప్రతి ఒక్కటి అయితే ప్రాక్టీస్ చేయండి. ఇంకా తర్వాత ఏదైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మన ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ.